నీ చెల్లెలతో నేను తెయ్యతొక్క తక్కలేను అయ్యి బాబా అని గోలాడుతున్నాడు. అసలు నేనేం చేశానని నీతో చెప్పడం ఎందుకు, నాకు వచ్చి చెప్పొచ్చు కదా. ఏం చెప్తావమ్మా, నువ్వు పెట్టి టార్చర్కి భరించలేనని ఈ బాబు బావా అని ఏడుతున్నాడు. నేనేం టార్చర్ పెట్టలేదన్నయ్య అసలు. నేను చెప్పానమ్మా జాగ్రత్తగా చేసుకోండి అని. అయినా ఏదో కలిసిమలిసి పోవాలి కానీ ఈ మాత్రం దానికే. అదేం లేదన్నయ్య, మొన్న టీ అడిగాడు, టీ ఇచ్చాను, వేడి చల్లారింది అన్నారు, అందులో ఏలటి చూపించా, అందుకు ఆయన కాలింది. చల్లారిందన్నారని వేడిగా ఉందని చూపించా, దానికి ఏమంటారు నన్ను? అవ్వా, అంటే చిన్నప్పుడు చేష్టలు ఇంకా పోలేదన్నమాట నీకు. ఏముందన్నయ్య, అన్నదానికి సమాధానం చెప్పాను, దానికి నువ్వు కూడా తప్పు పడతావు ఎందుకు నన్ను? అలాంటివి చేసుకుంటారా? ఆయన చేసిన పనికి తప్పులేదు. నువ్వు అలాంటివి అన్ని ఇది చేసుకోకుండా జాగ్రత్తగా ఇది చేసుకో. ఆడు చాలా తెలియదన్నయ్య ఆయన గురించి, చిన్నగా తప్పులు చేసి నా మీద ఆయన్ని కంప్లైంట్ ఇస్తున్నాడు. సరే, అలాంటివి రాకుండా జాగ్రత్తగా చేసి చిన్నప్పుడు ప్రయోగాలన్నీ కాల్ చేసి అందులో పెట్టి అన్ని మానే. ఆయన రాని అన్నం కూడా పెట్టను, అసలు తలుపులు కూడా తీయను, అసలు మీ కంప్లైంట్ ఇస్తాడా? అలాగైతే ఏమైపోతాడు బాబు, రోడ్డు పాలు అయిపోతాడు. ఏమావుడు, ఆయన చేసే పనులు మీకు చెప్పకుండా నేనే దాస్తున్నాను, మీ దగ్గరికి ఎందుకు రావడం అని నేనే ఊరుకుంటున్నాను. సరే వదిలేసేమో, కొంత జాగ్రత్తగా ఉండండి మీరిద్దరు. నువ్వు ఏదో మాట అంటే ఆయన తగ్గుతాడు, ఆయన మాట అంటే నువ్వు తగ్గు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను తగ్గుతానే ఉన్నాను అన్నయ్య, ఆయన చేసేవన్నీ కంటికి కనపడవు, నేను చేసే తప్పులన్నీ కనిపిస్తున్నాయి. ఏదో ప్రతిదానికి గిలికిని రోడ్ల మీదకి వస్తే నలుగురు చూస్తాం తప్ప ఏం మిగిలితా చెప్పు. ఆ నలుగురు ఎలా చూస్తున్నారు చూడమ్మా. ఆ నలుగురు పెడతారా మనకి తిండి? చూస్తాం వరకేగా, పెడతారా మనకొచ్చి? ఏవైనా మేమిద్దరమేగా చూసుకునేది. అందుకనే బయటికి రాకుండా చూసుకోవే తల్లి అని చెప్తున్నా. అసలు నేనేం చేశాను కారణానికి బయటికి రాకుండా చూసుకోమంటున్నారు మీరు? కావాలని కోరు చేసుకున్నాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇలాగ బయటకు రాకుండా. రాని చెప్తా జాగ్రత్త. సరే సరే. ఏమండే, ఇలాంటి పిల్లల్ని ఏం చెయ్యాలండి మీరే చెప్పండి.